హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వై5 మీడియా. ఈరోజు మనం ఎల్బీ నగర్ మన్సూరాబాద్ డివిజన్ సంబంధించి ఇక్కడ గోశాల నిర్వాహకులు గొరుగంటి వినోద్ కుమార్ దగ్గరికి రావడం జరిగింది. సో ఆయన వృత్తిపరంగా అడ్వకేటు, దాంతోపాటు ఇక్కడ గోశాల నిర్వహిస్తారు. ఇప్పటివరకు చాలా వరకు కూడా ఆయన గోవులను అక్రమంగా తరలించే గోవులను చాలా వరకు రక్షించిండు. ఆయన గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక ఆయన ఇక్కడ ఈ గోశాల మొత్తం నిర్వహిస్తూ ఉన్నాడు. సార్ ఇక్కడ చూపించిన అన్ని గోవులు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు, చాలా అద్భుతంగా కాపాడుతూ ఉన్నారు. సరే, ఆయన మాటల్ని అన్న చేసిన కార్యక్రమాలు ఏంది, ఇక అసలు ఈ గోశాల ఎందుకు నిర్వహిస్తున్నాడు, ఎందుకు గో సంరక్షకుడు మారిండు అన్న విషయాన్ని ఆయన మాటలని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే, జై గోమాత. అంటే మీరు ఏంది అంటే ఈ ఫీల్డ్కి రావడం అంటే వృత్తిపరంగా అడ్వకేట్. అవును. మరి ఈ ఫీల్డ్కి మీరు రావడానికి గల కారణం ఏంది, గోశాల ఏర్పాటు ఎందుకు చేసిర్రు, గో సంరక్షణకు ఎందుకు మారిరు అనే విషయాలు మా వ్యూవర్స్ చెప్పండి. నాకు 19 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు బజరంగ్ దళ్లో పనిచేశాను. హనుమాన్ చాలీసా పారాయణం చెప్పేది గుళ్ళల్లో. అదేవిధంగా భక్తితో పాటు గోరక్షణ గురించి ఇక మన విజయవాడ హైవే అంటే మనం ఉండేది ప్రస్తుతం ఎల్బీనగర్లో ఉంటున్నాం కాబట్టి విజయవాడ హైవే రోడ్లో చాలా వరకు అక్రమంగా ఆవులు మా ముందే కళ్ళ ముందు వదకు తీసుకెళ్తుండే. ఓకే. అప్పుడు చూసి ఆ చిన్నతనంలోనే మేము గోమాత రక్షణ గురించి ఆ వెహికల్స్ ఆపడం, కేసులు ఫైల్ చేయడం, గోశాలకు పంపడం. ఆ రోజు 2012 సంవత్సరం అంటే నాకు 19 ఏళ్ళు అంటే 2012, 13వ సంవత్సరంలో అప్పుడే మేము దాదాపు కొన్ని వందల వేల ఆవులు కాపాడము, ఇల్లీగల్గా స్లాటర్కి వెళ్ళే ఆవులు కంటైనర్లలో ఒక్కొక్క వెహికల్లో 80-100కి పైగా ఆవులు చిన్న చిన్న దూడల్ని. అంటే చాలా రిస్క్ ఉంటుంది కదా, ఎందుకంటే మరి ఇక్కడ అక్రమంగా తరలించేది మిడ్ నైట్ అర్ధరాత్రి టైంలో తరలిస్తారు. సో మరి అలాంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళి రిస్క్ చేసి మీ మీద దాడులు జరగడం కానీ ఇవన్నీ ఉంటాయి. అలాంటివి జరిగినాయా మేము ఇంతకుముందు? చాలా వరకు చాలా రిస్కీ పని అనేది. గోరక్ష అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే కసాయిలు కూడా వాళ్ళ వెహికల్స్లో పైలటింగ్ చేస్తూ వస్తుంటారు. వచ్చినా కానీ దాన్ని అధిగమించి మేము గోమాత రక్షణకు ధైర్యంగా కనీసం ఒక 10 నుంచి 20 మంది కార్యకర్తలము కార్లలో బండ్లలో వెళ్ళి ముందు పోలీస్కి సమాచారం ఇచ్చేది. వాళ్ళు పట్టుకునేలా మేము పట్టుకునేది, ఆవులు పట్టుకొని గోశాలలో పంపించేది, కేసులు ఫైల్ చేసేది. అట్లా దాదాపు కొన్ని వేల ఆవులు కాపాడడం జరిగింది. ఈ కషాయాలు ఎన్ని కేసులు ఫైల్ చేసినా రెగ్యులర్గా వచ్చేది. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్గా గోరక్ష మేము చేస్తూనే ఉన్నాం, ఏ రోజు కూడా ఆపలేదు. కానీ ఆ రోజు జరిగిన ఏదైతే గోహత్య అంటే గోరవాణి జరిగింది, ఈ రోజు కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని వేల ఎఫ్ఐఆర్లు రోజుకి కనీసం తెలంగాణలో 4 నుంచి 5 ఎఫ్ఐఆర్లు అవుతాయి తెలంగాణ వ్యాప్తంగా. అంటే నెలవారీగా చూస్తే మీకు ఈజీగా 150 ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. అంటే ఒక్కొక్క బండ్లో 50-100 ఆవులు పైగా. వినోద్ అన్న, ఈ అక్రమ రవాణా జరుగుతూనే ఉన్నది. వాస్తవానికి వేరే స్టేట్ నుంచి మహారాష్ట్ర అయితే, ఏపీ అయితే, ఇంకో స్టేట్ నుంచి కూడా ఈ ఆవులని ఎడ్లని కొనుక రావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ చెక్ పోస్టులు మరి ఏం చేస్తున్నట్టు, ఎందుకు ఈ అక్రమ రవాణా ప్రభుత్వాలు అడ్డుకుంటలేవు, ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే, మరి 2-3 రోజులలో బక్రీద్ ఉంది. ఈ బక్రీద్ సందర్భంగా ఏం జరుగుతుంది, ఈ తెలంగాణ మహారాష్ట్ర అంటే మన చుట్టుపక్కన ఉన్న బార్డర్స్లో అన్ని సంతలకి వెళ్ళి, తెలంగాణలో అన్ని సంతలకి వెళ్ళి హైదరాబాద్కి చాలా ఎత్తున గో రవాణా జరుగుతుంది. దొంగతనంగా ఆవులు, ఎద్దులు చాలా వరకు ఒక్కొక్క వాహనంలో 30, 40, 50 పైగా వస్తున్నాయి. అది ఇల్లీగల్గా అగేన్స్ట్లా జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ 150కి పైగా చెక్ పోస్టులు జిహెచ్ఎంసీ అంటే మన జిహెచ్ఎంసీ ఓల్డ్ జిహెచ్ఎంసీ లిమిట్స్ దాని చుట్టుముట్టు అంటే సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కమిషనరేట్ కావచ్చు 150 చెక్ పోస్టులు పెట్టినామని పెట్టిరు. కానీ పెట్టిన తర్వాత కూడా హైదరాబాద్ సెంటర్కి ఏ విధంగా వస్తున్నాయి? చట్టం ఏం చెప్తుంది? తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌస్ యాక్ట్ 1977 ప్రకారం ఎక్కడ కూడా ఆవుల్ని దూడల్ని చంపకూడదు. అది కోడైనా సరే మొగదైనా సరే ఆవు అయినా ఎక్కడైనా చంపకూడదు అని చెప్పారు. కానీ ఏ విధంగా వస్తున్నాయి మరి హైదరాబాద్కి? ఇక్కడ హైదరాబాద్కి ఎంట్రీ ఏ విధంగా అవుతుంది? జిహెచ్ఎంసీ పర్మిషన్ తోటే ఏదైనా క్యాటిల్స్ ఎంటర్ కావాలని పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఏ విధంగా వచ్చినాయి అంటే చెక్ పోస్టులు వాళ్ళకి ఎవరైతే గోహంతకులకి గోరవాణి వేసే వాళ్ళకి ఇది లీగల్గా పర్మిషన్ ఇవ్వడానికి పెట్టినట్టే ఉంది. చెక్ పోస్టులు ఏదో గోమాత రక్షణ చేసినట్లేదు. ఇంకోటి 150 చెక్ పోస్టులలో ఒక్క చెక్ పోస్ట్ ఒక్క కేసు అయిందా? ఒక్క కేసు కూడా కాలేదు. మరి మేము పట్టుకునే కేసులు ఎట్లయితున్నాయి? మేము పట్టుకునే కేసులు అవుతున్నాయి. మరి మీరు పట్టుకునే వాస్తవానికి దీనికంటూ ఒక ప్రత్యేక అధికారి లేకపోవడం, ఒక ప్రత్యేక వింగ్ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చా? 100% చెప్పుకోవచ్చు. దీనికి ప్రతి స్టేట్లో ప్రతి చోట గోసేవ ఆయోగ్లు ఉన్నాయి. మన దగ్గర ఉందా అంటే లేదు. సరే, అక్రమ రవాణా జరుగుతున్న వాళ్ళ విషయంలో మేము మొన్న
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కానీ వాళ్ళ సిపి సార్ కానీ మీటింగ్ పెట్టి మాకు అవకాశం ఇచ్చిన మేము చెప్పినాం. వాళ్ళ కషాయాల లిస్టు దాదాపు 50 నుంచి 70 మంది లిస్టు, స్పెషల్లీ ఫోన్ నెంబరు, వాళ్ళ వెహికల్ నెంబర్స్ సహా ఇచ్చినాం. వాళ్ళ మీద రైడ్ అయిందా అంటే లేదు, వాళ్ళని పట్టుకురా అంటే లేదు, వాళ్ళని బైండ్ ఓవర్ చేసిరా అంటే లేదు. ఒక్కొక్కరి మీద 30 నుంచి 50 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళ మీద పీడియాక్ట్లు వేసిరా అంటే లేదు. కేవలం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది. మళ్ళీ గోరక్షకుల మీద గోరక్ష ఎవరైతే చేసిరు ఇంత ముందుకు వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు వేసి బెదిరిస్తున్నారు తప్ప వాళ్ళ గో అక్రమ రవాణా చేసే వాళ్ళ మీద అయితే లేవు, కషాయాల మీద. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, మేము రెగ్యులర్గా గోరక్ష చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? హైదరాబాద్కి వెహికల్స్ ఎంట్రీ అవుతున్నాయి కాబట్టి చేస్తున్నాం. మీరు జిహెచ్ఎంసీ చెక్ పోస్టులల్లో అంటే లిమిట్స్లో సిటీ సరౌండింగ్స్లో ఉన్న చెక్ పోస్టులలో మీరు రెస్క్యూ చేస్తే, మీరు కాపాడితే మేము ఎందుకు రెస్క్యూ చేస్తాం? ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు మనం పోయినా 30 నుంచి 40 వేల దూడలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు? అవి మొగవి అంటారు. మొగవైనా బుల్స్ స్లాటర్ చేయడానికి లేదు. ఒక మతపరమైన అంశంలో వాళ్ళు ఆఫర్ చేయడానికి, కుర్బానీ చేయడానికి ఎవరికి కూడా రైట్ లేదు చట్ట ప్రకారం. మీరు చేస్తే వేరే విషయాలు అంటే వేరే జంతువులకు సంబంధించిన ఉన్నాయేమో కానీ ఈ ఆవులు ఎద్దుల విషయంలో లేవు. కానీ ఎట్లా వచ్చినాయి హైదరాబాద్కి? మీ పర్మిషన్ తోటే వచ్చినాయి, మీ వాళ్ళకి సపోర్ట్ తోటే వచ్చినాయి. మరి మీరు గుర్తించవచ్చు, ఇప్పుడు ముస్లిమ్స్కి మీరు ఇవాళ అనుకోవచ్చు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఏ విషయంలో? వాళ్ళు ఇవి బక్రీద్ పేరు మీద కుర్బానీ చేసుకున్నారని సపోర్ట్ చేస్తారు. మరి హిందువులు గోమాతలాగా ఆరాధ్యమైన గోమాతని పూజిస్తున్నప్పుడు మరి హిందువులకు కూడా సపోర్ట్ చేయాలి కదా. సెక్యులర్ గవర్నమెంట్ అన్నప్పుడు హిందువులకు అన్యాయం ఎందుకు చేస్తారు, ముస్లింలకు న్యాయం ఎందుకు చేస్తారు? లేకపోతే మీరు చెప్పండి, ముస్లింల పక్షాన ఉన్న గవర్నమెంట్ అని డైరెక్ట్ చెప్పండి, మేము ఉద్యమం చేస్తాం, ఏ విధంగా కాపాడుకోవాలో మా గోమాతకు తెలుసు. ప్రభుత్వం ఎప్పుడైతే గోహత్యకి సపోర్ట్ చేస్తుంది 100% మేము మా గోరక్షకులం అందరం రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇటీవల సిపి సజ్జనార్ గారు ఒక వాక్యాలు చేశారు, ఇది గోరక్షలకు సంబంధించి మీరు ఎవరు కూడా వెళ్ళి పట్టుకోవద్దు, ఏమంటే మాకు కంప్లైంట్ ఇవ్వండి, మాకు సమాచారం ఇవ్వండి అని మాత్రం చెప్తున్నాడు. సో దాని మీద మీ కామెంట్ ఏంది? ఇప్పుడు సిపి సజ్జనార్ గారు చెప్పినారు గోరక్షకులు ఎక్కడ కూడా పట్టుకోవద్దు అన్నారు. ఓకే, మేము పట్టుకోం, కానీ మీరు పట్టుకోండి. మరి 150 చెక్ పోస్టులు ఎన్ని కేసులేనే? ఇప్పుడు ఈ ఒకప్పుడున్న జమానా కాదు కదా. ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, చట్టాల గురించి అవేర్నెస్ వచ్చింది, పబ్లిక్ అన్ని విషయాలు అన్నీ తెలిసింది. పోలీస్ తప్పు చేస్తున్న విషయం కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. పోలీస్ విషయంలో కూడా పోలీస్ ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకంగా చెప్తారు వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి హైకోర్టు కూడా ఉంది. చట్ట ప్రకారం అన్ని పోనీ మేము కూడా అడిగినాం. అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి అడిగేది ఏంటంటే, మీరు చెక్ పోస్టుల్లో ఒక్క కేసు కూడా కావట్లేదు, హైదరాబాద్కి వచ్చినాయి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీరు ఎందుకు కేసులు చేయట్లేదు? మీరు ఎందుకు మరి దీని విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మేము మొన్న ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నాం, గోహత్యలను ఆపడాలని ధర్నా చౌక్లో పర్మిషన్ చేస్తారు. మేము ఆడ ధర్నా నిర్వహిస్తున్నప్పుడు మా ముందు 3 వెహికల్స్ వెళ్ళినాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి. మేము పట్టుకున్న వాటికి కేసు చేస్తున్నారు. అంటే మేము పట్టుకున్న వాటికి కేసు చేస్తున్నారు, మేము పట్టుకున్న వాటికి కేసు చేయట్లేదు. ఇంకో విషయం, కేసు చేసినట్టు అర్థమైన చట్టాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటారు. చట్టాలు ఉన్నప్పుడు మీరే ఒప్పుకున్నప్పుడు మరి మిగతా వాటిని ఎందుకు యాక్షన్ తీసుకోవడం? ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు? అవును, ప్రభుత్వం 100% ఇంప్లిమెంట్ చేయాలి. ఏది ప్రొహిబిషన్ ఆఫ్ కౌన్సిల్ యాక్ట్ 1977 తెలంగాణలో ఏదైతుంది అది ఇంప్లిమెంట్ 100% చేయాలి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకో విషయము, ఈ బక్రీద్ సందర్భంగా మేమేవైతే పట్టుకుంటాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడనే మనకి అర్థమైపోతుంది, 30 నుంచి 40 వేల ఎద్దులు హైదరాబాద్లో ఉన్నాయి, దూడలు మొగవే ఉన్నాయి, అవి చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఉన్నప్పుడు మళ్ళీ మేమేవైతే పట్టుకొని ఇస్తున్నా కేసు అయినాయి అంటే వీటికి కేసు ఉన్నాయి, చట్టం ఉంది, వీటికి చట్టం లేదా? చట్టం అన్నిటికీ సమానంగా. అంటే అవి ఏ విధంగా తీసుకొస్తారు అంటే, మరి వాళ్ళు ఇప్పుడు మామూలుగా రవాణా చేయాలంటే వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలా. సో మరి వ్యవసాయానికి తీసుకొస్తామని చెప్పి అట్లా తీసుకొస్తారు. కానీ మరి హైదరాబాద్ ఎక్కడ వ్యవసాయం చేస్తారు? మరి హైదరాబాద్కి ఇప్పుడు క్యాటిల్ మార్కెట్స్లో ఎవరైనా అమ్మొచ్చు, కొనొచ్చు, అది లీగల్ రైట్ క్యాటిల్ మార్కెట్ సంతలలో. కానీ అమ్మడం కొనడం చట్టం ఉంది, కానీ నువ్వు దాన్ని అక్రమ వదకి తీసుకోవడం అని నేరం. అయితే అక్కడ వెటరన్ డాక్టర్ దేని సర్టిఫికేట్ ఇస్తున్నారు? ఇది ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఫిట్ ఫర్ అగ్రికల్చర్, ఫిట్ ఫర్ బ్రీడింగ్. అంటే ఇది రవాణా చేయడానికి ప్లస్ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవడానికి, ఈ బ్రీడింగ్ చేసుకోవడానికి పని చేస్తారని ఇస్తున్నారు. కానీ ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? హైదరాబాద్లో అగ్రికల్చర్ వేయడం, ఎస్పెషల్లీ ఈ పాత బస్తీలో ఎక్కడైనా వ్యవసాయం ఉన్నదా? వ్యవసాయం చేస్తారా? లేదు కదా, కామన్ సెన్స్ కదా ఇది. పోలీసు వాళ్ళు మేము ఆధారాలు, మేము సర్టిఫికేట్ తీసుకొని వదిలేస్తున్నారు. మీరు కామన్ సెన్స్ ఆలోచించాలండి. హైదరాబాద్లో అగ్రికల్చర్ ఏడు ఉంది అంటే జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు. కానీ జనాలు పిచ్చోళ్ళం కాదు, జనాలు తెలివితో ఉన్నారు. హిందూ సమాజం అంతా మేల్కొన్నారు, ప్రతి ఒక్కరు గోమాత రక్షణ చేయడానికి ముందుకున్నారు. ఇంకో విషయం అండి, ఇప్పుడు చెక్ పోస్ట్లో మీరు పెట్టినారు, మేము పట్టుకునే కేసు చేస్తున్నారు. ఎన్ని 30,000 నుంచి 40,000 ఎద్దులు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పిన, అంటే మొగ బుల్స్.
మరి మేము పట్టుకునే ఏంటంటే మా అంటే ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్లో 5 చెక్ పోస్ట్, అది 5 క్యాటిల్ సెంటర్లు పెట్టారు. ఒకటి కుకటిపల్లి పెట్టినారు, ఒకటి అంబర్పేటలో పెట్టినారు గోల్గనాక దగ్గర, ఒకటి ఫత్తలగూడ నాగోల్లో పెట్టారు, ఒకటి కాటేదాన్లో పెట్టారు, ఒక శంషాబాద్లో పెట్టారు. అన్ని చోట్ల చూస్తే మొత్తం కలిపితే కూడా 500 బుల్స్ లేవు, 500 ఆవులు ఎద్దులు అలా లేవు. ఈ బక్రీద్ సందర్భంగా మేము పట్టుకున్నాయి. ఈ 500 కూడా ఉన్నాయా అంటే మేము పట్టుకున్నప్పుడు గడబడైతే పట్టుకున్నప్పుడు గడబడైతే అని చెప్పి అక్కడ వదులుతున్నారు. వీళ్ళు టెక్నికల్ గా జనాలను పిచ్చోలని చేయడానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఆడ పోయినాక మళ్ళీ ఈ కసాయిలు, ఈ ఎంఐఎం పార్టీ నేతలు ప్లస్ వెటర్నరీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కుంభక్కై ఆడికెళ్ళి వదిలేస్తారు. వదిలేసిన వీడియోలు లైవ్ గా ఎంఐఎం నేతలు వచ్చి మాకు ఇట్లా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెప్పిండు, చెప్పిండు కాబట్టి వాళ్ళ ఆదేశాల మేరకు మేము వచ్చి తీసుకెళ్తున్నాం. ఎంఐఎం అధినేత అంటాడు గవర్నమెంట్ ఆఫీసరా, వెటర్నరీ డిపార్ట్మెంట్, పోలీసా, వాడోడు అసలు తీసుకెళ్ళడానికి, వాడోడు చెప్పడానికి. మరి వెటర్నరీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మీరు భయపడి పనిచేస్తే మీరు ఆ భయంతో మీరు పనిచేసాడు, ఆ భయం మేము కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే మేము ఎక్కడైతే అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్న విషయంలో ఆలోచిస్తున్నాం. కానీ మీ ప్రభుత్వం కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, వెటరీ డిపార్ట్మెంట్ అయినా, ఈ రూలింగ్ గవర్నమెంట్ అయినా 100% మీరు అగేన్స్ట్ లా ఫాలో అయితే మేము కూడా మా తరపున కూడా మీకు లా అండ్ ఆర్డర్ రావడానికి దారి తీస్తుంది. ఎందుకంటే మీరు చేసిన తప్పు కాబట్టే ఈ తప్పు జరుగుతుంది. హైదరాబాద్కి ఈ విధంగా అగేన్స్ట్ లా చట్టానికి వ్యతిరేకంగా రాకపోతే మేము ముందుకు వస్తాం. ముందుకి గోమాత రక్షణ విషయం రైట్ అన్న. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఈ గోరక్షణకు సంబంధించి మరి వాళ్ళకి నిర్ణయం తీసుకోవచ్చు కదా, ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడం లేదు మరి? అయితే ఈ చట్టం విషయంలో మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 48 ఒకటి ఉందన్నమాట. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. అంటే అర్థమైందంటే ఆర్టికల్ 48 బేసుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో గోహత్య నిర్మూలించాలి అనే ఆర్టికల్ ఉంది, డైరెక్షన్స్ ఇచ్చింది స్టేట్స్కి. అయితే మన రాష్ట్రంలో 1977 వచ్చింది. అట్లా ప్రతి రాష్ట్రానికి ఒక చట్టం ఉంది, రాష్ట్రాల పరిధిలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రతి రాష్ట్రం, మీరు ఎగ్జాంపుల్ యూపీలో 1960 సంవత్సరంలోనే వచ్చింది, మధ్యప్రదేశ్లో అప్పుడెప్పుడో వచ్చింది. కానీ వీళ్ళందరూ ఏం చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. 1 సంవత్సరం జైలు శిక్ష ఉన్నది 10 సంవత్సరాలు జైలు శిక్షకు మార్చినారు. 1000 రూపాయలు ఫైన్ ఉన్నది 1,00,000 రూపాయలకి ఫైన్ గా మార్చినారు. మన రాష్ట్రం కూడా 100% ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడో 1977లో వచ్చిన చట్టము 2026 వరకు ఉంది అంటే ఇంప్లిమెంట్ చేయాలి కదా కంపల్సరీ. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏంది గోవధ నిర్మూలించినట్టుగా. అయితే మీరు చూడొచ్చు, బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రాలలో ఉంది, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని, అంటే ఇంతకుముందు ఉన్న వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గవర్నమెంట్ మమతా బెనర్జీ 100% గోహత్యలకు సపోర్ట్ చేసింది. ఎక్కడైతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రజెంట్ సపోర్ట్ చేస్తుంది, అక్కడ అదే విధంగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన గోమాత గోరక్ష అంటే హిందువులకు ఆరేదైనా గోమాతను కాపాడాలి కాబట్టి చట్టం ఉంది కాబట్టి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు, లీగల్గా ఫాలో అవుతారు. ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ. ఇంకో విషయం అండి, జిహెచ్ఎంసీ వాళ్ళ నామ్స్ ప్రకారం అంటే జిహెచ్ఎంసీ ఒక సర్వే చేసి రీసెంట్లీ, అది ఇంటర్నల్ సర్వే, అది మాకు తెలిసింది ఎందుకంటే మేము గోరక్ష విషయంలో ఉన్నాం కాబట్టి. హైదరాబాద్లో రోజుకి 1500 పశువులు స్లాటర్ అవుతున్నాయి. 1500 పశువులు పర్ డే. అంటే అది ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, బర్రెలు కావచ్చు, దునపోచ్చులు కావచ్చు. అంటే మేము ఎంత రెస్క్యూ చేస్తున్నామండి, అందులో 1% రెస్క్యూ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం మరి దీని మీద సపోర్ట్ చేస్తేనే కదా జరిగేది. ఇంకోటి బీఫ్ షాప్లు ఉన్నాయి, బీఫ్ షాప్లు ఏ విధంగా నడుస్తున్నాయని, ఒక బీఫ్ షాప్కి అది బర్రెలు దునపోతులు కోసుకోవాలని ఉంది. అంటే తినడానికి, అది కూడా ఏజ్డ్ అనిమల్స్ తినడానికి, పనికిరాని ముసలి అని తినడానికి అని పర్మిషన్ ఇచ్చారు జిహెచ్ఎంసీ. బీఫ్ షాప్లకు పర్మిషన్ ఇచ్చారు. కానీ అది కూడా ఎడికెళ్దా, వాళ్ళు పర్మిషన్ స్లాటర్ హౌస్, గవర్నమెంట్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిన స్లాటర్ హౌస్కి వెళ్ళి తేవాలని మాంసం. ఇల్లీగల్ చాలా ఉన్నాయి ఈ రోజు. ఇల్లీగల్ గా ఎన్ని జరుగుతున్నాయి మీరు చూడొచ్చు. ప్రతి బీఫ్ షాప్ వెనుక ఒక వాళ్ళ దొడ్డిలాగా ఉంటుంది. ఏంటిది అది, అనిమల్స్ అన్ని పెట్టుకోవడానికి, అంటే ఆవులు ఎద్దులు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ పెట్టుకొని, అంటే క్యాటిల్ పౌండ్ లాగా పెట్టుకొని స్పెషల్లీ వాళ్ళు మాఫియా ప్రతి సంతకు పోతారు. వారానికి ఒకసారి పోయి 15-20 తెచ్చుకుంటారు, అందులో పెడతారు. రోజు 1-2-3 వస్తుంటారు. దాని మీద ఒక్కసారి రైడ్ అయిందంటే లేదు, ఒక్కసారి పట్టుకున్నట్టు లేదు. ఇలా బహదూర్పూర్లో దాదాపు రోజుకి 300 పశువులు స్లాట్ అవుతాయి. పోలీస్ స్టేషన్ ముందే పట్టించుకుంటే లేదు. వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆనే ఉంటుంది, వాళ్ళు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. మళ్ళీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ లిస్ట్ ఇచ్చినాం, కసాయిల లిస్టు, వాళ్ళని పట్టించుకోరు. రెగ్యులర్గా వాహనాలు ఏవైతే పోతాయి అంటే వచ్చే వెహికల్స్, స్పెషల్లీ డిజైన్డ్ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళని పట్టుకుంటే అంటే ఇప్పుడు ప్రభుత్వాలు తప్పిదామంటారా, ఇది ఎవరు తప్పంటారు? 100% ప్రభుత్వం తప్పు దారి పట్టిస్తుంది కాబట్టి జరుగుతుంది. అంత ముందుకున్న 2014 కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, 2014 నుంచి 2023 వరకు ఉన్న బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు ఉన్న 100%
గోహత్యకి సపోర్ట్ చేస్తుంది జరుగుతుంది. కానీ నేను ఒక విషయం అడుగుతానండి, అంత ముందుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపింది, సరే మీ ఎజెండా గోహత్యలు చేసే ఎజెండానే అనుకుందాం. అంత ముందుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నడిపింది, మీ ఎజెండా అదే అనుకుందాం. కానీ ఒక విషయం నేను అడగగలుగుతా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 2015లో ఏమన్నారంటే టీడీపీ బీజేపీ అలయన్స్ ఉంది, అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, ఎవరైతే గోమాంసం తినాలనుకుంటారో, గోమాంసం అవైలబుల్ ఉండాలి అనుకుంటారు, వాళ్ళందరూ ఎంఐఎం పార్టీకి ఓటేస్తేనే మీ గోహత్య జరుగుతుంది, గోమాంసం తినొచ్చు, దానికి సపోర్ట్ చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే అసదుద్దీన్ స్టేట్మెంట్ ఇచ్చిన దాని విషయాలు ఖండిస్తున్నా, గోహత్య అనేది నేరము, గోమాత మా తల్లితో సమానం, గోమాతని మేము రక్షించుకుంటాం, అవసరమైతే నా తల అడ్డు పెట్టైనా సరే నేను గోమాత రక్షిస్తాను పకడ్బందీగా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఆ రోజు సంతోషించిన 2015లో నేను ముఖ్యమంత్రి అయిన గారు ఇంప్లిమెంట్ ఆ 2015 ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్నావు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నువ్వు అప్పుడు హిందువే ఇప్పుడు హిందువే, మరి ఈ రోజు నీ ఎజెండా ఎక్కడ పోయింది? నీ తల అడ్డు పెట్టి గోమాత రక్షిస్తున్నా అన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ రోజు మరి ఆ తల అడ్డు పెడతా అని చెప్పేసి మరి నీ తల అడ్డు పెట్టినావా ఎంఐఎం పార్టీకి, లేకుంటే గోమాత తల ఇచ్చేసినావా ఎంఐఎం పార్టీకి, లేకుంటే మీ యొక్క గోవుని ఆ రోజు తల్లి అన్నావు, ఆ తల్లిని ఈ రోజు మరి ఆ గోమాత తల్లిని ఈ రోజు నువ్వు ఎంఐఎం పార్టీ చేతిలో పెట్టినావా అని మేము అడుగుతున్నాం. అంటే నువ్వు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మీరు దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు మీరు వచ్చి, మీరు శాశ్వతం కాదు ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు మా అంటే 2 ఏళ్ళు ఉంటారు, 2023 అంటే ఇంకా 2028 వరకే ఉంటారు, తర్వాత మీరు ఉంటారో ఉండరో తెలియదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిరు, హిందూ ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళు ఎన్నో పౌరాల గుట్టలు ఎగిరిపోయారు, మీరు ఇంకో గుట్టలు ఎగిరిపోకుండా గోమాత రక్షణ చేయాలి. మీరు శాశ్వతం కాదు, హిందువులందరూ మేల్కొన్నారు. ఏదైతే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మారిన తర్వాత గోమాత రక్షణ గురించి వచ్చారు, రేపు పొద్దున్న ఇక్కడ ప్రభుత్వం మారుతుంది గోమాత రక్షణ గురించి, హిందువులందరూ పార్టీని ఏ ప్రభుత్వం అయితే గోమాత రక్షణ చేస్తారో ఆ ప్రభుత్వానికి ఎన్నుకోవడానికి రైట్ ఉంది. మీరు పర్మనెంట్ కాదు, మీరు ఆలోచించాలి, ఇప్పటికైనా తెలుసుకొని గోమాత రక్షణ చేయండి, గోమాతని కాపాడండి. ఇంత ముందుకున్న లాగానే ఇప్పుడు కూడా మీరు హిందువుగానే ఉండండి. రేవంత్ ఉద్దీన్ అయినట్టు మీరు గోమాతను అడ్డు వేరే వాళ్ళకి మీరు అప్పగిస్తా అంటే అది కాదు, పర్మనెంట్ కాదు, ఇప్పటికైనా మేల్కొని గోమాత రక్షించాలని కోరుతున్నాం. సో ఇదండి ఈరోజు మన వినోద్ గారు చెప్పిన విషయాలు. మొత్తం కూడా ప్రభుత్వాలు కఠిన చర్యలు, ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, గోవా చట్టాలు ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి, పోలీస్ వ్యవస్థను కూడా అలర్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. రేపు జరగబోయే బక్రీద్లో చాలా వరకు గోవా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపాలని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అన్న. మరొకసారి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. జై గోమాత.